హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ టీచింగ్. ఈ వీడియోలో మనం ప్లాంట్లో ఉన్న 2 మెయిన్ సిస్టమ్స్ గురించి, వాటిలో ఉన్న పార్ట్స్ అలానే వాటి ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ప్లాంట్లో మెయిన్గా 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి రూట్ సిస్టమ్, ఇంకొకటి షూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ అంటే ఏవైతే సాయిల్ కింద ఉండే పార్ట్స్ ఉన్నాయో వాటిని రూట్ సిస్టమ్ అంటారు. షూట్ సిస్టమ్ అంటే ఏవైతే ప్లాంట్ పార్ట్స్ సాయిల్ పైన ఉన్నాయో వాటిని షూట్ సిస్టమ్ అంటారు. అలానే ప్లాంట్లో 2 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వెజిటేటివ్ పార్ట్స్, ఇంకొకటి రిప్రొడక్టివ్ పార్ట్. వెజిటేటివ్ పార్ట్లోకి రూట్, స్టెమ్, లీఫ్ వస్తాయి. రిప్రొడక్టివ్ పార్ట్లోకి ఫ్లవర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడే రిప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఫ్లవర్ అనేది రిప్రొడక్టివ్ పార్ట్ అయింది. రూట్ సిస్టంలోకి వచ్చే పార్ట్ రూట్ చేసే ఫస్ట్ పని యాంకరింగ్. అంటే ప్లాంట్స్ గ్రౌండ్కి టచ్ అయి ఉన్నాయంటే రూట్స్ వల్లే. అలానే ప్లాంట్స్ బాడీని సపోర్ట్ చేస్తుంది, స్టాండ్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది రూట్. అబ్జార్ప్షన్. రూట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ అబ్జార్ప్షన్. రూట్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ యొక్క పార్ట్స్కి అందిస్తాయి. వాటర్తో పాటు మినరల్స్ని తీసుకువెళ్తుంది. ఏవైతే డిజాల్వ్డ్ మినరల్స్ వాటర్లో ఉన్నాయో ఆ మినరల్స్ వాటర్తో పాటు ప్లాంట్ పార్ట్స్కి చేరుకుంటాయి. స్టోరేజ్. ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఆ ఫుడ్ని స్టార్చ్ రూపంలో లీవ్స్లో స్టోర్ చేసుకుంటాయి. అలానే రూట్స్లో కూడా స్టోర్ చేసుకుంటాయి. అలానే అన్ని రూట్స్ ఫుడ్ని స్టోర్ చేసుకోవు. ఓన్లీ కొన్ని రూట్స్ మాత్రమే అలా ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. ఏ రూట్స్ అయితే మోడిఫై అయ్యి ప్రత్యేకంగా స్టోరేజ్ కోసం ఉంటాయో అవి మాత్రమే ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ క్యారెట్స్, రాడిష్, బీట్రూట్. రిప్రొడక్షన్. రూట్స్ అనేవి రిప్రొడక్టివ్ పార్ట్ కాదు, వెజిటేటివ్ పార్ట్. అయినా సరే కొన్ని ప్లాంట్స్ రూట్స్ నుంచి డాటర్ ప్లాంట్స్ వస్తాయి. ఏ ప్లాంట్స్ రూట్స్ అయితే హారిజాంటల్గా గ్రో అవుతాయో వాటి నుంచి. అలానే వాటిని రన్నర్స్ అంటారు. నెక్స్ట్ షూట్ సిస్టంలో ఉన్న పార్ట్స్ గురించి తెలుసుకుందాం. షూట్ సిస్టంలో ఉన్న ఫస్ట్ పార్ట్ స్టెమ్. ఇది గ్రౌండ్ పైన ఉంటుంది. స్టెమ్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ సపోర్ట్. స్టెమ్కి ఉన్న మెయిన్ ఫంక్షన్ బడ్స్ని, ఫ్లవర్స్ని, లీవ్స్ని, ఫ్రూట్స్ని హోల్డ్ చేయడం. అలానే రూట్స్ని కూడా హోల్డ్ చేసి ప్లాంట్ని స్ట్రైట్గా ఉండేలా చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్. ఈ స్టెమ్లోనే మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. రూట్స్ నుంచి వచ్చిన వాటర్ అండ్ మినరల్స్ ప్లాంట్స్ యొక్క మిగతా పార్ట్స్కి స్టెమ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అలానే లీవ్స్లో ప్రిపేర్ అయిన ఫుడ్ లీవ్స్ నుంచి మిగతా పార్ట్స్కి స్టెమ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఫుడ్, వాటర్ స్టెమ్ ద్వారానే మిగతా పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టోరేజ్. కొన్ని ప్లాంట్స్ ఫుడ్ని స్టెమ్లోనే స్టోర్ చేసుకుంటాయి. అలానే కొన్ని డిజర్ట్ ప్లాంట్స్ కూడా, ఎగ్జాంపుల్ ఉపున్షియా. రిప్రొడక్షన్. కొన్ని ప్లాంట్స్ స్టెమ్ నుంచి డాటర్ ప్లాంట్స్ని గ్రో చేయొచ్చు. అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ చేసి డాటర్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొటెక్షన్. స్టెమ్ జైలంని, ఫ్లోయంని ప్రొటెక్ట్ చేస్తుంది. వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని జైలం అంటాము. అలానే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఫ్లోయం అంటాం. నెక్స్ట్ లీవ్స్. లీవ్స్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ ఫోటోసింథసిస్. ఇక్కడే ఫోటోసింథసిస్ జరుగుతుంది. గ్రీన్గా ఉన్న ప్రతి లీవ్స్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అనేది వస్తుంది. ప్లాంట్స్కి కావాల్సిన ఫుడ్ ఫోటోసింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్. లీవ్స్ ద్వారా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ అనేది లీఫ్ నుంచి వేపర్ రూపంలో లాస్ అవ్వడం. నెక్స్ట్ ఫ్లవర్స్. ఫ్లవర్ అనేది రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఇక్కడే పాలినేషన్ జరిగి తర్వాత ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఫ్లవర్ యొక్క 2 ఫంక్షన్స్ పాలినేషన్, నెక్స్ట్ ఫెర్టిలైజేషన్. తర్వాత ఫ్రూట్స్. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఫ్లవర్ అనేది ఫ్రూట్గా డెవలప్ అవుతుంది. కొన్ని ఫ్రూట్స్ అయితే ఫెర్టిలైజేషన్ జరగకుండా కూడా డెవలప్ అవుతాయి. వాటిని పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటారు.